హాయ్ గైస్, రాబిన్ హుడ్ మూవీ రివ్యూ అనమాట. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే నాకైతే బానే అనిపించింది గైస్. అంటే నితిన్ గారు ఆఫ్టర్ ఎ లాంగ్ టైం బ్యాక్ ఒక మంచి హిట్ అయితే ఇచ్చినట్టు అనిపించింది. సో మూవీ ఎలా ఉంది అంటే బాగుంది గైస్, బానే అనిపించింది నాకైతే. ఒక యావరేజ్ అనమాట, ఒక వన్ టైం వాచ్ అని చెప్పొచ్చు. మెయిన్ ఏంటంటే యాక్టింగ్ వైజ్ అయితే ఎరగొట్టేశారని చెప్పొచ్చు. కొద్దిగా క్యారెక్టరైజేషన్ మీద కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, దాంతో పాటు కొద్దిగా లాగ్ అయితే అనిపించింది అనమాట. సో ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలి అంటే బానే అనిపించింది గైస్, ఒక వన్ టైం వాచ్. నితిన్ గారికి ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు, ఒక మంచి కంబ్యాక్ అని కూడా చెప్పొచ్చు అనమాట. ఇక మూవీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మూవీ ప్లాట్ ఏంటంటే మన నితిన్ గారు అయితే ఒక థీఫ్ అనమాట. సో తను ఒక దొంగ. సో దొంగలించిన మొత్తం మనీ ఏదైతే ఉందో ఆర్ఫనైజెస్ కి అయితే ఇస్తూ ఉంటారు. సో ఒక సిచ్యువేషన్ తర్వాతకి ఆ రాబరీ అయితే ఆగిపోతూ ఉంటది. ఎందుకు ఆపాడు, దాంతో పాటు అసలు మన రాబిన్ హుడ్ స్టోరీ ఎందుకు మొదలైంది అనేది మూవీ ప్లాట్. సో ఓవరాల్ గా అక్కడి నుంచి అయితే బాగానే అనిపించింది. సో జనరల్ గా ఇంకా మూవీలో ఫస్ట్ హాఫ్ ఎలా అయితే ఉందంటే మూవీకి కొద్దిగా లాగ్ అనిపించింది అక్కడే. అలాగే మనకి అందులో క్యారెక్టరైజేషన్స్ కూడా కొద్ది కన్ఫ్యూజన్స్ తో కూడినట్టయితే ఉందన్నమాట. సో స్క్రిప్ట్ మంచిగానే అనిపించింది కానీ దాని మేకింగ్ అనేది అంత పర్ఫెక్ట్ గా అనిపించలేదు అనమాట. సో అక్కడ కొద్దిగా మైనస్ లాగా అనిపించింది. ఇక సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో మూవీ కొద్దిగా బెటర్ అనిపించింది. కామెడీ టైమింగ్స్ తో పాటు కొద్దిగా యాక్షన్ సీక్వెన్సెస్ కొద్దిగా బెటర్ అనిపించింది అనమాట. ఇక క్లైమాక్స్ ఏదైతే ఉందో అది ఓకేగా అనిపించింది గైస్. ఇక సాంగ్స్ విషయానికి వచ్చేస్తే లాస్ట్ లో సెకండ్ హాఫ్ లో ఉండే సాంగ్ ఏదైతే ఉందో శేఖర్ మాస్టర్ గా కంపోజ్ చేసింది, అది కొద్దిగా బెటర్ అనిపించింది. ఇక ఓవరాల్ గా అయితే చెప్పాలి అంటే మూవీ గురించి ఒక వన్ టైం వాచ్. నితిన్ గారికి కొద్దిగా ఒక మంచి కంబ్యాక్ అని చెప్పొచ్చు. దాంతో పాటు కామెడీ ఫిల్మ్ చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది అనమాట. అది రాజేంద్ర ప్రసాద్ గారి మంచి టైమింగ్స్ తో కూడిన డైలాగ్స్ ఏదైతే ఉందో అవి బెటర్ అనిపించింది. ఇంకా మూవీలో ప్లసెస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ అయితే యాక్టింగ్ అయితే అందరు ఎరగొట్టేశారని చెప్పొచ్చు. అండ్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ లో ఉన్న కామెడీ ట్రాక్స్ ఏదైతే ఉందో అవి ఒక హైప్ అని చెప్పొచ్చు. ఇక ఫైటింగ్ సీక్వెన్సెస్ కూడా అంత పెద్దగా అయితే ఏం లేదు కానీ యావరేజ్ గా అనిపించింది. మెయిన్ ఏంటంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే మన నితిన్ గారు చేసిన యాక్టింగ్ ఏదైతే ఉందో ఆ గెటప్స్ ఏదైతే ఉందో ఒక వేరే లెవెల్ అయితే అనిపించింది అనమాట. సో అవి ప్లసెస్. ఇంకా మూవీలో ప్లసెస్ విషయానికి వచ్చేస్తే డేవిడ్ వార్నర్ గారి క్యామియో రోల్ ఏదైతే ఉందో అదొకటి ప్లస్ అని చెప్పొచ్చు. ఇక డేవిడ్ వార్నర్ కూడా యాక్టింగ్ తో ఆదరగొట్టేశారని చెప్పొచ్చు అనమాట. ఇక మైనస్ల విషయానికి వచ్చేస్తే క్యారెక్టరైజేషన్ అనేది కన్ఫ్యూజన్ గా అనిపించింది. ఒక క్లారిటీ లేదనిపించింది. స్క్రిప్ట్ మంచిగా ఉన్న మేకింగ్ అనేది కొద్దిగా దెబ్బపడింది అని చెప్పొచ్చు. దాంతో పాటు ఎందుకో తెలియదు ఫస్ట్ హాఫ్ కొద్దిగా లాగ్ అనిపించింది. సో ఓవరాల్ గా అయితే అది. సో దీని రేటింగ్ వచ్చేసి 5 అయితే 3.1 అయితే ఇస్తున్నాను గైస్.